అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి జూలై 23 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి శివశక్తి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంబంధించి చూడండి. మన గురుగారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908271713. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మకర రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు వారికి రేపటి రోజున అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఓర్పు, ఆలోచనలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక గ్రహబల ప్రకారము చంద్రబలము మధ్యస్థంగా ఉంటుంది. భావోద్వేగాలపై నియంత్రణ అవసరము. గురుబలం ప్రకారము శుభప్రదంగా ఉంటుంది. పెద్దల యొక్క సహాయము, జ్ఞానము, ఆర్థిక విషయం అనుకూలుతుంటుంది. శని బలం బలంగా ఉంటుంది. కష్టాంతైనా ఫలితం లభిస్తుంది. కుజ ప్రభావం మాటల్లో ఆవేశం తగ్గించుకోవడం మంచిది. ఇక పరిహార పరంగా రేపటి రోజున గురువారం శనిదేవునికి నువ్వులతో దీపం వెలిగించండి. ఎక్కడైనా రావి చెట్టు చుట్టూ 7 ప్రదర్శనలు చేయండి. నల్ల నువ్వులు లేదా నల్ల శనగలు దానం చేయడం మంచిది. ఇక రేపు రోజున మహావిష్ణువు లక్ష్మీదేవి ఆరాధన అత్యంత శుభప్రదంగా ఉంటుందండి. అలాగే ఓం నమో నారాయణ మంత్రం 100 నిమిషాలు జపిస్తే మనశ్శాంతి, కార్యసిద్ధి కలుగుతాయని విశ్వాసం. ఇక రేపు రోజు మకర రాశి యొక్క అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నీలం. శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:30 వరకు, సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. రేపు రోజున మకర రాశి యొక్క అన్ని రకాల వ్యక్తిగత అన్ని రకాల మీకు ఓర్పు, సహనంతో వ్యవహరిస్తే అనుకూల ఫలితం ఖచ్చితంగా పొందుతారు. ఇక ఈరోజు ఈ రాశి వారికి మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన అనేక గ్రహస్థితి అనేక శుభ ఫలితాలు సూచించబోతుంది. మీ జీవితంలో కొన్ని రకాల మార్పులు అయితే రేపు రోజున నాంది పలికే అవకాశం అయితే ఉంది. వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారము మీకు ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ముందుగా ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు అధికారులకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగ మార్పు కోసము ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. వ్యాపార పరంగా వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవకుల యొక్క సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి, ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. అయితే అనవసర ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టండి. ఇంకా ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకి రేపు రోజు చదువులు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి చాలా మంచి రోజు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉందండి. పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగానే బాగానే ఉంటుంది. అయితే తగినంత విశ్రాంతి తీసుకోవడము, నీరు ఎక్కువ తాగడం మంచిది. ఇక రేపు రోజున మహాగణపతిని దర్శించి ఓంగం గణపతి అంతా 21 సార్లు జపించండి. అనంతరము శ్రీ మహావిష్ణువు లేదా సత్యనారాయణ స్వామిని ప్రార్థించడము, పేదలకి శనగలు లేదా పసుపు రంగు పళ్ళు దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మొత్తానికి రేపు రోజున ఈ రాశి వారికి అవకాశాలు, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం కలిసి వచ్చే రోజు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం దూరంగా ఉండి ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి రేపు రోజు కూడా అంటే మీలో 3 రకాల రేపు రోజున కనీవిని ఆలోచనలు అయితే కలగబోతున్నాయి. రేపటి రోజు మీ జీవితంలో అనేక రకాల మార్పులకైతే నాంది పలకబోతుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపు రోజున మీకు మీ యొక్క తెలివితేటలకి నచ్చిన అవకాశాలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. అదేవిధంగా రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా ఉన్నతాధికారుల నుంచి ఒక ప్రశంసలు లభించబోతున్నాయి. గ్రహస్థితి మీకు కొత్త అవకాశాలు చూస్తుంది. కొత్త ఆలస్యమైన పనులు అయితే రేపటి ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఇక రేపు రోజున అన్ని రకాల కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార రాజకీయం కూడా చాలా అనుకూలమైన రోజు అండి. అదేవిధంగా రేపు రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అంటే మీరు చేసే పనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేపటి రోజున మీ యొక్క గ్రహస్థితి ముఖ్యమైన సంకేతం కూడా ఇవ్వబోతుంది. ముఖ్యంగా సాయంత్రంలోపు జరిగే ఒక సంఘటన మీ ఆలోచనలు మార్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక రేపు రోజున మీరు చేసే పనుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
చాలా కాలంగా ఎదురు చూసిన ఒక విషయం ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. ఇక రేపు రోజున ఆర్థిక విషయాల్లో ఖర్చులపై కొద్దిగా నియంత్రణ అవసరము. ఎవరి మాటనైనా వెంటనే నమ్మకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా అలసట అనిపిస్తే విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. జీవిత భాగస్వామికి కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. అపార్థాలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఇక రేపు రోజు ఉదయం ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా వినాయకుడి యొక్క గుళ్ళో గరికమాలు సమర్పించడము అనేది కూడా మీకు మంచిది. ఇక ఈ రాశి వారికి రేపు రోజు అన్ని రకాలు కూడా కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి. కొన్ని ఆలస్యమైన పనులు ముందు కదిలే అవకాశం కూడా ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ రాశి వారు అస్సలు తీసుకోకండి. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా రేపు మీకు లభించవచ్చు. అదేవిధంగా రేపు రోజు మీకు అన్ని రకాల కూడా మీరు వచ్చిన అవకాశం తెలివిగా ఉపయోగించుకోండి. సహనము, ఆత్మవిశ్వాసము మీకు విజయాన్ని అందిస్తాయి. మీ జాతక ఫలితాలు రేపు కూడా అంటే మీరు చేసే పనులు దైవనామ స్మరణతో చేసినట్లయితే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా రేపు రోజున మీకు ఒక సాధారణ రోజు అయితే కాదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే 3 అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో కొత్త మలుపుకి కారణం కావచ్చు. ముఖ్యంగా సాయంత్రం తర్వాత మీకు వచ్చే ఒక వార్త లేదా ఒక వ్యక్తితో జరిగే సంభాషణ మీ ఆలోచనలను మార్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఆ 3 సంఘటనలు ఏమిటో తెలుసుకుందాము. గ్రహస్థితి గురించి కూడా నేరుగా జీవిత పరిస్థితి ప్రారంభించండి. రేపు ఉదయం మీరు అనుకున్న ఒక పని ఆలస్యమైన చివరకు అనుకూలంగా పూర్తవుతుంది. మధ్యాహ్నం ఒక వ్యక్తి చెప్పే మాటని నిర్లక్ష్యం చేయకండి. అదే మీకు ఉపయోగపడే సూచన కూడా ఉంది. సాయంత్రం తర్వాత కుటుంబంలో ఆనందకరమైన చర్చ లేదా శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు ఒక కొత్త అవకాశం కనిపించవచ్చు. వ్యాపారస్తులకి పాత కస్టమర్ ద్వారా లాభం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమ, కుటుంబ విషయాలు ఓర్పుతో వ్యవహరించి సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యపరంగా విశ్రాంతి, నీరు ఎక్కువగా తీసుకోండి. అలాగే కూడా మీరు రేపు రోజున ఈ చిన్న పరిహారం అయితే మీ జీవితానికి మేలు చేస్తుందండి. మీకు వ్యాపారంలో ఏమైనా అడ్డంకులు వస్తున్నా, అనుకున్న పని పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోతున్నా, వినాయకుడి యొక్క గుళ్ళో వీరి యొక్క ప్రదర్శన చేసి గరికమాల స్వామివారికి సమర్పించి కొబ్బరి నూనెతో దేవుని వేయించడం వల్ల మీకు అన్ని రకాల పనులు అనేవి అనుకూలంగా జరుగుతాయి. నైవేద్యం మాత్రం బెల్లం పెట్టండి వినాయకుడికి. మీ యొక్క పనులు ఆటంకాలు లేకుండా జరుగుతాయి. మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక రేపు రోజున మకర రాశి వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓర్పుతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయాలు సాధించే అవకాశం అయితే ఉందండి. గురువారము శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. మరి తెలుసుకోకండి మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.